ఏసన్న గారిని ఒక ఆయన ఇట్లా అన్నాడంట, ఏసన్న గారండి మీ చర్చికి రావాలని నాకు ఆశే, కానీ మీ మాటలంటే మీ పాటలంటే చెవు కోసుకుంటాను బాబా, నాకు అంత ఇష్టం. కాకపోతే మీ చర్చికి రావాలంటే మా కంపెనీలో పనిచేసే లేబర్లంతా మీ చర్చికే వస్తారు. లేబర్లా? వాళ్ళతో వచ్చి నేను కూర్చోవాలంటే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడంట ఆయన. అన్నకి చాలా బాధ అనిపించాను. బ్రదర్, మిమ్మల్ని రమ్మని నేను ఎప్పుడు కోరలేదు, రమ్మని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన యొద్దకు వస్తారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. కనుక నేను మిమ్మల్ని బతిమాలు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లే, నేను మిమ్మల్ని రమ్మని నేను కోరట్లే. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, దేవుని ప్రజలు ఆయనను ఆరాధించే స్థలమే దేవుని మందిరం. ఆయన రక్తం చేత కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయనతో నిత్య నిబంధన చేయబడిన